గంగాళం అంటే ఏంటండి? అనుదిన శుద్ధీకరణ. ఇది పలు పర్యాయాలు ఆయా సభలో నేను మాట్లాడాను. సీడీల రూపంలో కానీ యూట్యూబ్లో కానీ విస్తారంగా ప్రజలు విన్నారు. అందుచేత దీన్ని ఊరక ప్రస్తావించి వివరించకుండా వెళ్ళిపోతాను. మీరు శ్రద్ధ కలిగి ఈ మాటలు వినాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. శుద్ధీకరణ అనండి. గంగాళం అంటే ఏ అనుభవం ఉండేది? శుద్ధీకరణ. నీ కాళ్ళు చేతులు కడుక్కొని నువ్వు ఆలయంలోకి వెళ్ళాలి. ఇట్ ఇస్ ఆల్ అబౌట్ శాంక్టిఫికేషన్, శుద్ధీకరణకు సంబంధించిన ఎక్స్పీరియన్స్. నీ చెప్తున్న ప్రసంగం ఏంటి మీకు? గుడారపు సేవా క్రమము. అది మర్చిపోకండి. మనం ఎట్లా సేవ చేయాలి? సమర్పణతో సేవ చేయాలి. రెండవది శుద్ధీకరణతో సేవ చేయాలి. మూడవది దీపం అభిషేకంతో సేవ చేయాలి. నాలుగవది బల్ల సహవాసంలో సేవ చేయాలి. మీకు ఈ క్రమాలు అర్థమవుతున్నాయా? ధూపవేదిక ప్రార్థన యుద్ధంలో సేవ చేయాలి. ఈ 6 కైపు నాయకత్వం కలిగి సేవ చేయాలి. 7 అప్పుడే కర్ణపీఠంకి వెళ్తాం. అది గుడార క్రమం. మీకు ఆ క్లారిటీ రావాలి. ఈ నిరంతరికత్వం అనే సెమినార్ పెట్టడం వల్ల కొంతమందిని మా సహవాసంలో కలుపుకోవటం కానీ, సందాలు పట్టుకోవటం కానీ ఈ దరిద్రం ఏమీ లేదు. ఈ క్రమములో మీ సేవ మీరు చేసుకునేలాగా మేము సహకారం చేయగలిగితే చాలు. ఇంకొక జెండా లేదు దీనికి. ఆమేన్, హల్లెలూయా. చాలామంది దైవజనులకు ఎప్పటికీ క్రమాలని తెలుసు కనుక లేదు, చివరి రోజు ఆఖరి కుటుంబం వచ్చిపోతుంటారు పెద్దలు. వాళ్ళ గురించి మనకు పెద్ద ఇబ్బంది లేదు. అవన్నీ రెవరెంట్ కేటగిరీ బ్యాచ్ చేదంతా. హల్లెలూయా. మనం ఏంటంటే ఏదో సహవాసం కోసం ఆశపడతాం. వాళ్ళ రేంజ్ వాళ్ళకు ఉంటుంది. మరి వాళ్ళ సహవాసం దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాళ్ళందరికీ వందనాలు. రాకరాకు వచ్చారు. ఏసు రక్తం వేసి బ్రేక్ కూడా వేసాడు యేసు ప్రభు. కోటానికి టీ బ్రేక్ లేదు, ఏ బ్రేక్ లేదు. 2 రోజులు బాగా తిరిగిపోలే యేసు రక్తం. స్తోత్రం చెప్పండి గట్టిగా. గంగాళములు శుద్ధీకరణ. టపటపా చూడండి స్పీడ్గా, మనకు సమయం ఎక్కువైపోతూ ఉంది. మీకు త్వరగా టీ బ్రేక్ ఇవ్వాలని 5 గంటలకల్లా మేము ఆశపడుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. 5 గంటలకు టీ ఇస్తారు కదా అయ్యగారు? ఓకే, ఆమేన్, రైట్. ఒక వ్యక్తి పాపములో ఉన్నవాడు ఎలాగూ శుద్ధీకరించబడతాడు? అసలు ఆ ప్రాసెస్ ఏంటి చూద్దాం స్పీడ్గా. నెంబర్ 1, కన్నీటి ప్రార్థన. లూకా 7:47 నుంచి 50 దాకా. నెంబర్ 1, కన్నీటి ప్రార్థన. ఏంటిది? శుద్ధీకరణలో చెప్తున్నాను నేను. శుద్ధీకరణ అంటే ఏంటి? గంగాళం. ఈ గొడవ ఎందుకు? గుడారపు సేవ క్రమంలో 2వది ఇది. ఇంతవరకు సేవ చేయకపోతే ఈ క్రమంలోనే చేయాలి. ఒకవేళ వేరే క్రమంలో చేస్తున్న ఆగి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అబ్బో ఇప్పటికే చాలా వయసు అయిపోయింది కనుక కుదరదు అనొద్దు. మోషే సేవ ప్రారంభించే నాటికి 80 సంవత్సరాలు. లాస్ ఏమీ లేదు. చేస్తే పర్ఫెక్ట్గా చెయ్యాలి. ఇక ఇప్పుడు మళ్ళీ వెనక్కొచ్చి మొదలంటే కష్టం అండి. నేను అంటున్నాను, ఇప్పుడు కష్టపడితేనే మంచిది కదా. కష్టం అండి అన్న మాట నిజమేనండి, కానీ ఇప్పుడు కష్టమే మంచిది కదా అంటే మీకు అర్థమైపోయింది కదా ఆ కష్టం ఎంత ఘోరంగా ఉంటుందో. ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వాడికి నిత్య నష్టం కలుగుద్ది. అది క్రమంలో లేకుండా కట్టేసుకున్నాం అనుకో, తగలబెట్టేస్తాడు దేవుడు. ఫైర్ టెస్ట్ ఉంటుంది. కట్టేసాను సార్ అనగానే పెట్రోల్ పోసి నిప్పెడతాడు. అరే కాలిపోయింది అంటే కాలిపోతే అంతే. మరి నీ పని కరెక్ట్గా కట్టుకుంటే అలా తగలబెట్టినప్పుడు ఇది ఇంకా ప్రకాశిస్తుంది. ఆమె అగ్ని చేత కాల్చబడుతుంది, అప్పుడు నిరూపించబడుద్ది. బంగారము వెండి వెలగలరాలు అయితే ఇంకా షైనింగ్ వస్తాయి. మరి కర్ర గడ్డి కొయ్యకాలు ఇట్లా ఇలా తాత్కాలికంగా ఏదో అనుకూలంగా సులువుగా నువ్వు చేసేసుకున్నావు అనుకో, నష్టమే.
ఈరోజు నేను ఆశపడతాను, మనం సరైన సమర్పణలోకి రావాలనేది నా కోరిక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీ గుండెల్లో పెట్టుకోండి, పాటించడానికి ప్రయత్నం చేయాలా. మీకు వీలైతే ఒక వైట్ పేపర్ తీసుకొని ఇలాగే ఒక పేపర్ మీద రాసేసుకొని ఈ సమర్పణ నీ బెడ్రూమ్లో పెట్టుకో. దైవజనుడు పొద్దున్న లేగానే 7 మాటలు చూడు, అమ్మో ఈ సమర్పణ నేను ఉండాలి, నీకు అది మేలు చేస్తుంది. హల్లెలూయా. గంగాళం అనేది శుద్ధీకరణలో మాట్లాడుతున్న మొదటిది కన్నీటి ప్రార్థన. చెప్పండి, మళ్ళీ మళ్ళీ చెప్పనివ్వండి. కన్నీటి ప్రార్థన లేక నువ్వు పరిశుద్ధతలోకి రాలేవు. పొడి మాటలు, తెలివైన మాటలు, రెఫరెన్స్ మాటలు, ఖరీదైన పదాలు, వీటితో పని జరగదు. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేస్తేనే పాపక్షమాపణ నీకు ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుందని వాక్యములో ఉన్నది. దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనస్సును కలిగిస్తుంది. ఆ దుఃఖమే లేకపోతే నీకు ఎట్లా పరిష్కారం ఉంటుంది? ఆ పాపాత్మలు యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గారిస్తే, ప్రభువుని మీ విస్తార పాపాలు క్షమించేశాను అన్నాడు. కాళ్ళు కడిగినంత కన్నీరు. 6వ కీర్తన 6వ వచనంలో దావీదు అంటాడు, నేను కార్చిన కన్నీటికి నా పలుపు తేలిపోతుంది అన్నాడు కదండి. అతడు చేసింది ఒక్క పాపమైన బైబిల్లో ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. అయినా అతడు కన్నీరు కార్చిన ద్వారా ఇక స్టార్ట్ అయింది ప్రోగ్రాం. పోయేవాడు పోతున్నాడు, వచ్చేవాడు వస్తాడు, ఇది నడుస్తుంది కథ. This is not right. దేవుని బిడ్డలారా, శ్రద్ధకి మాటలు ఆలకించండి. బైబిల్ గ్రంథంలో కన్నీటి ప్రార్థనల ద్వారానే అనేకులు శుద్ధీకరింపబడ్డారు. నినివే ప్రజల పాపాలు ఎట్లా క్షమించబడ్డాయి? అందుచేత కన్నీటి ప్రార్థన శుద్ధీకరణలో మొదటి మెట్టు. ఆమేన్. రెండవది శుద్ధీకరణలో రెండవ మెట్టు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తం ఎప్పుడు కలుగుద్ది అంటే యేసుతో అన్యోన్య సహవాసం చేస్తేనే. నువ్వు విశ్వసిస్తే కాదు. చాలామంది దైవజనులు ఇప్పుడే యేసు రక్తం నీ మీదకి విడుదల చేయించున్నాను, శుద్ధీకరింపబడదు గాక అంటే అవ్వదు. ఆయన వెలుగులో నడుచుకున్నట్లు మనము కూడా వెలుగులో నడిచినట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమయుందుము, అప్పుడు యేసు రక్తం మనల్ని కడుగును. యేసు ప్రభుతో ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేయకుండా యేసు రక్తం నీ మీదకి రాదు. యేసు ప్రభుతో అన్యోన్యంగా సహవాసం చేయాలంటే నువ్వు యేసైతే క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేయాలి. వెలుగులో నడుచుకోవాలి. చీకటి బతుకులు, చీకటి సాంగత్యాలు, చీకటి సరదాలు, చీకటి వ్యాపకాలు నీకు ఉండకూడదు. చీకటి సరదాలు నీకు ఉండకూడదు. వెలుగులో నడవాలి, ట్రాన్స్పరెంట్గా నడవాలి, పారదర్శకంగా నడవాలి. యేసు ప్రభుతో ఇంటిమేట్ రిలేషన్, అన్యోన్య సహవాసం మెయింటైన్ చేయాలి. అప్పుడు యేసు రక్తం నీ మీదకి వస్తుంది. శుద్ధీకరణలో ఒకటి కన్నీటి ప్రార్థన, 2 యేసుతో అన్యోన్య సహవాసం చేస్తేనే యేసు రక్తం కలుగుద్ది. మూడవది నీటి బాప్తిస్మం. 22:16 అపోస్తలుల కార్యం. లేచి ప్రార్థన చేసి బాప్తిస్మను పొంది నీ పాపములు కడిగి వేసుకో. నీ పాపములు కడిగి వేసుకో. కనుక పాపాలు కడిగి వేసుకునే శుద్ధీకరణ అవకాశం బాప్టిజంలో ఉంది. నీటి బాప్తిస్మం. 4వ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5:27
అక్కడ ఏమంటాడు? ముడత, మచ్చ, డాగు, కలంక, మట్టిది మరి ఎదురని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంగమంగా మార్చాలని ఆయన వాక్యం అనే ఉదకంతో నీకు స్నానం చేపిస్తున్నాడు. అనగా వాక్యపు స్నానం కలగాలి. చెప్పండి, వాక్యపు అంటే స్నానం చేయడానికి బకెట్లో బిందెలో ఏదో జగ్గుతో నీళ్ళు అట్లా మనం మీద పోసుకుంటాం కదా, అట్లాగే దేవుని వాక్యం మన మీద సమృద్ధిగా పోయబడాలి. దేవుని వాక్యం సమృద్ధిగా మన మీద కుమ్మరించబడాలి. అందుకనే సేవకుల సహవాస కూడికల్లో ఉండాలి. మనకి ఇప్పుడు మనం మన విశ్వాసాన్ని శుద్ధీకరిస్తున్నాం, మరి మనల్ని ఎవరు శుద్ధీకరించాలా? ప్రభు మనకిచ్చిన ఉపదేశమంతా వాళ్ళ మీద పోస్తున్నాం మనం యథార్థంగా. వాళ్ళ ముడతలు, మచ్చలు, డాగులు, కలంకాలు అన్నీ ఈ వాక్యం అలాగా పోయబడతా ఉంటే అవన్నీ క్లియర్ అయిపోయి వాళ్ళు పరిశుద్ధులుగా నిర్దోషులుగా తయారవుతున్నారు. మన పరిస్థితి ఏంటి? భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బలహీనులు తొందరగా చచ్చిపోయేది తల్లులే. ఎందుకు చెప్పనా? ఈ పిచ్చి తల్లులు పిల్లలు కడుపు నిండా తింటే వీళ్ళు కడుపు నిండిపోతే వీళ్ళు తినరు. వీళ్ళు టైంకి టిఫిన్ చేయరు, టైంకి భోజనం చేయరు. పొద్దున్న టిఫిన్ చేయొచ్చు కదా అని ఇంటి యజమాని అంటే, అబ్బా మేము తింటే పని చేయలేమండి, మీలాగా మీరు దర్జా కూర్చుంటే అవుతుంది, మీరు తినండి, నేను మధ్యాహ్నం తింటానులే, టీ తాగానులే. ఈ పిచ్చి తల్లులు భర్త తింటే పిల్లలు తింటే వీళ్ళు కడుపు నిండిపోతే వీళ్ళు తినరు. ఆకలి చచ్చిపోయేదాకా టీలు తాగి ఆకలి చచ్చిపోయి 2 మెతుకులు తిని వీళ్ళందరికంటే ముందు చచ్చిపోతారు తొందరగా. వీళ్ళు బతుకున్నంతకాలం వీళ్ళు తినకుండా కుటుంబాన్ని తెగమేపి తొందరగా చచ్చిపోయి వీళ్ళకి బొత్తిగా తిండి లేకుండా చేస్తారు. ఇప్పుడు చచ్చావుగా వాళ్ళకి ఎవరు పెడతారు తిండి? కమ్మగా చేసి పెడితే నీళ్ళు వాళ్ళు ఎట్ట బతకాలి? ఇప్పుడు ఆ పిచ్చి తల్లులే మన పాస్టర్లు, ఆ పిచ్చి తల్లులే మన పాస్టర్లు. వీడు ఎంత పిచ్చి తల్లి అంటే వీడు తింటాం మనిషి సంఘానికి మేపుతాడు. అంటే వీడు బైబిల్ చదవడు. బైబిల్ చదివేది ప్రసంగం సిద్ధపాటు కోసం. ప్రభు నాతో మాట్లాడని శ్రద్ధగా నోట్స్ రాసుకునేవాడు బైబిల్ చదువుతున్నాడు. ఇప్పుడు తగ్గిపోయింది బ్యాచ్. అది బైబిల్ పట్టుకుంటే ప్రసంగం కోసమే సిద్ధపడాలి. అదే ఈ రాబోతున్న 6 మాసాల కాలంలో ఒక్క రోజు కూడా నీకు ప్రసంగించే అవసరం లేదని చెప్పాక ఈ గంటల కొద్ది బైబిల్ చదువుతుంటే ఆడు కరెక్ట్. ఆమె మీరు సీరియస్గా తీసుకోండి ఆ మాటల్ని. నా శరీరం, నా గొంతు ఏది నాకు సహకరించట్లా, అయినా ఒక భారం ఉండి మీ మధ్యలో నిలబడ్డానంతే. కనుక ప్రతి మాటను మీరు ఓపిక తీసుకోండి. మంచి లారియో డొక్కు లారియో మీకు తెచ్చిన సరుకు మాత్రం సరైన సరుకు తెచ్చా. పోస్ట్ మ్యాన్కి షుగర్ ఉందా, బీపీ ఉందా, నీకు ఏలాంటి తెచ్చిన ఉత్తరం నీకు తీసుకో. హల్లెలూయా. నేను పోస్ట్ మ్యాన్గా నీరసంగా ఉన్నారేంటి? ఉత్తరం చదువు ఉద్యమం వస్తుంది. ఆ నీరసం ఎలా? ఆమె ఏనోడా అయిపోయింది బ్యాటరీ ఫుల్గా. సూపర్ రిజర్వ్ అంటారు బండి, మొత్తం బండి పడుకోబెట్టి కొడితే బొంకుదాకా వెళ్ళుద్ది. ఆ సూపర్ రిజర్వ్ నడుస్తుంది ఇప్పుడు బండి. హల్లెలూయా. వాక్యపు స్నానం మనకు అవ్వాలంటే మనం మరి సేవకుల కుట్టాలకు వెళ్ళొద్దా? సెమినార్స్ వద్దా? మనకి కాన్ఫరెన్స్లు వద్దా? మనకి సబ్జెక్ట్ తెలియదని కాదు, వాక్యం మన మీద అలాగూ పోయబడతా ఉంటే మనకు తెలియకుండా ముడతలు, మచ్చలు, డాగులు, కలంకాలు అన్నీ పోతాయి. పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంఘంగా మారిపోతాయి. ఆ కెపాసిటీ స్వస్థత కూటాల్లో, విడుదల కూటాల్లో ఉండదండి, వాక్య కూటంలోనే ఉంటుంది. అది నీ మీద అలాగ సోది లేకుండా, పిట్టకథలు లేకుండా వాక్యం అలాగ పోస్తూ ఉంటే నీకు తెలియకుండా ముడతలు, మచ్చలు, డాగులు అన్నీ పోతాయి. నువ్వు పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంఘంగా వస్తా. తైలాభిషేక పండుగ ఏమైంది? తొక్కుడు బొమ్మ పెట్టుకుని దొక్కుతూ ఉంటాడు, వీడు గన్న పట్టుకుంటాడు, పురుగు మందు కొట్టాడు. నీకు ఇంకా మచ్చలు పడతాయి బట్టల మీద. దేవుని వాక్యము నీ మీద సమృద్ధిగా పోయబడాలి.
సమృద్ధిగా పోయబడాలి. ఎంతగా పోయబడాలంటే మచ్చలు పోవునంతగా, ముడతలు పోవునంతగా. అందుకని సమృద్ధిగా వాక్యము కృప కలిగిన ఒక సేవకులు మనకు కావాలి. నీకు ఆ మాట బైబిల్లో నువ్వు ఎప్పుడైనా పట్టుకోవాలి, నాకు చాలా ఇష్టం. స్టెఫెను గురించి మాట్లాడుతూ అతడు కృపతోనూ వాక్యముతోనూ నింపబడి, ఆ పదం అంటే పిచ్చి నాకు. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడ్డా దాని మీద సంఘానికి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఒక వ్యక్తి వాక్యముతో నింపబడటం అనే మాట మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాక్యంతో నిండిపోవాలంటండి. మనం కొడితే వాక్యం రావాలి బయటికి, తిడితే వాక్యం రావాలి బయటికి, పొగిడితే వాక్యం రావాలి బయటికి. నిన్ను ఏం చేసినా వాక్యం రావాలండి. వాక్యంతో నిండిపోవాలా. నవిలి మింగైన నరపుత్రుడా, కడుపు నింపుకోనన్నా ఆ తర్వాత వెళ్ళి ప్రకటించను కదా ప్రభున్న రేజ్కి వెళ్తావు. నువ్వు ప్రకటించక ముందే వాక్యాన్ని నవిలి మింగేసినోడు పోయి ఉండాలి. కడుపు నిండిపోవాలి వాక్యంతో, ఆ తర్వాత కదా నువ్వు చెప్పాలా. నా మాటలు అంగీకరించగలుగుతున్నారా? మీకు వాక్యం ఏదో తెలియదని, నాకు బాగా తెలుసని కాదు. ఇది నాకు అప్లై అవ్వదా? వినాలి వాక్యం. మన మీద అలాగ వాక్యం పోయబడుతూ ఉండాలి. నువ్వు ఎట్లాంటి డాక్టర్ రావాలంటే, ఒక 3 ఇంచ్ 4 ఇంచ్ పైపు దగ్గర పొలంలో కూర్చుంటే వెళ్ళి దిమ్మ తిరిగిపోయినట్టు పడుతున్నది వాటర్. ఇప్పుడు కూర్చున్నావా? 3 అంగుళాల మోటార్ దగ్గర కూర్చొని ఎప్పుడైనా తల పెట్టావా? దార పడుతుంటే దిమ్మ తిరిగిపోద్ది. అట్లాంటి వాక్యం కావాలి మనకి. ఒక్కొక్క వర్తమానం, ఒక్కొక్క స్టేట్మెంట్ పడుతుంటే గుండెను కోసేయాల. ఏమే? అప్పుడు మనకు తెలియకుండానే పరిశుద్ధత వచ్చేస్తుంది మనకి. ఆ వాక్యం వింటుండగానే కొన్ని మచ్చలు కడగబడతాయి. నేను అసలు వినే పని లేదు, నాకు బోల్డ్ తెలుసు అనుకుంటే ఇంకేం చేస్తావు? నీకు తెలిసిన బోల్డ్ వాక్యం ద్వారా నీ బిడ్డలు దీవించబడతారు, నువ్వు పోతున్నావు. నీ పేరు పిచ్చి తల్లి, రెవరెండ్ జఫన్య శాస్త్రి కాదు, పిచ్చి తల్లి జఫన్య శాస్త్రి అన్నమాట. నువ్వు తినవు, జనాలకి పెడతామే, పోతావు, తొందరగా చచ్చిపోతావు, ఆరోగ్యం పాడైపోద్ది. దండం పెట్టి చెప్తున్నా, మీరు తినండి, వాక్యం బాగా చదువుకోండి. కామెంటరీ చదివే పిచ్చి ఎక్కువ పెంచుకోకండి. వాక్యం బాగా చదువుకోండి, సాక్ష్యాలు చదవండి, దైవజనుల మిస్టరీ చరిత్రలు చదవండి, దైవజనుల అనుభవాలు చదవండి. భారం వస్తుంది నీకు. కామెంటరీలు చదివితే ఆర్గ్యుమెంట్లు తెలివితే అట్లా మాత్రమే పెరుగుతాయి. మ్యాథ్స్ హెన్రీ ఏమన్నాడు, స్కోఫీల్డ్ ఏమన్నాడు, నేనేమంటానంటే నువ్వు పోతావేక. జ్ఞానం కూడా అవసరం, కానీ జ్ఞానమే చాలదు, భారం ఇంపార్టెంట్. హల్లెలూయా. నీ జ్ఞానం నీ భారాన్ని తగ్గించేదైతే ఎంత డేంజర్, చాలా డేంజర్లో పడిపోతావు. భారం తగ్గకుండా చూసుకోవాలి. 5వది యెషయా 6:6, ఈ అగ్ని పెదవులకు తగిలింది కనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైపోయింది. 5వ శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందాలి. నీ సంఘం ఏదైనా, డినామినేషన్ ఏదైనా, నీ మీదకి ఏమో రావాలి, దేవుని అగ్ని నీ మీదకి దిగి రావాలి. ఆ ఫైర్ అనాయింటింగ్ నీ మీదకి వచ్చినప్పుడు ఏమైపోద్దండి, శుద్ధీకరణ. లోకము వలన వచ్చిన ఇన్ఫ్లుయెన్స్ అనండి. యెషయా మంచి ప్రవక్త కాదా, మంచి దైవజనుడు, రోషం కలిగి ప్రభు తరపున మాట్లాడే రోషం కలిగి దైవజనుడు. అట్లాంటి దైవజనుడు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో ఉన్నందుకు గబుక్కును కొన్ని మాటలు ఆయనకు వచ్చేసినాయి. అవే మాటలు ఆ స్పీడ్ ఆ ఫ్లో వచ్చేసింది. రోజు చుట్టూ వినే మాటలన్నీ అవే గబుక్కును 2 మాటలు వచ్చేసినాయి. దానికి ఏడుస్తున్నాడు, అయ్యా నేను అపవిత్రున్నయ్యా, అపవిత్రమైన పెదాలు ఉన్నాయి నాకు, ఎందుకంటే నేను అపవిత్రమైన మాటలు మాట్లాడే ప్రజల మధ్యలో ఉన్నాను. అంటే లోకం మీకు ఇన్ఫ్లుయెన్స్ యెషయాకే తప్పలేదంటే మనం ఎంత పెద్ద గొప్పవాళ్ళమండి. మనం చూస్తున్న దృశ్యాలను బట్టి, మాట్లాడుతున్న మాటలను బట్టి మనకు తెలియకుండానే అపవిత్రత కలుగుతూ ఉంటుంది, మలినమైపోతుంటుంది వస్త్రం. అది మనం గుర్తుపట్టలేని స్థాయిలో పల్చగా జరిగిపోద్ది. మహిమ తగ్గిపోతుంటుంది లోపల నీకు. అందుకొరకు ఏం చేయాలి, దేవుని అగ్ని అభిషేకము నీ మీదకి వచ్చినట్లుగా అలాంటి ఆరాధనలో, అలాంటి ప్రార్థనలో, అలాంటి కోడికలో, అలాంటి ఉపవాసంలో, అలాంటి మేడగదిలో నీవు ఉండాలి. అప్పుడు ఆ ఫైర్ నీ మీదకి వస్తుంది.
శుద్ధీకరణ జరిగిపోతే. యాజకుడు శుద్ధీకరణ లేకుండా అర్చకత్వం ఎట్లా చేస్తాడు? ఒకటి కన్నీటి ప్రార్థన, 2 యేసుతో అన్యోన్య సహవాసం చేస్తే యేసు రక్తం, 3 నీటి బాప్తిస్మం, 4 వాక్యపు స్నానం, 5 అగ్ని అభిషేకం, అగ్నితో కాల్చబట్ట, 6వది కాస్త కష్టంగా అనిపించిన తప్పదు, ఆభరణములు తీసివేయటం. చాలామంది దైవజనులకు కష్టం ఇది. వాళ్ళు ఏమనుకుంటారంటే, ప్రభు నన్ను క్షమించను గాక, ప్రభు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు జఫన్యా అంటే పాపం వాడు పేదోడు, దిక్కులేనోడు, రోడ్డు పక్కనోడు, గుడిసెలో బతికేవాడు, ఆడికి బంగారం కొనుక్కునేంత సీన్ లేదు, అందుకని ఎప్పుడు బంగారం మీద పడి ఏడుస్తాడు అంటారు. దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడు, అందుకే మేము వేసుకుంటున్నావు, నీకు లేని ఏడుపు నువ్వు ఏడుస్తున్నావు, మమ్మల్ని దేవుడు దీవించాడు అంటారు. దేవుని మహిమార్థమై చెప్పు సాక్ష్యం ఏమనగా, దేవుని కృపలో నీ ఇంట్లో ఉన్న బంగారం అంతా కాసేపట్లో కొనిపడేయగలను. దేవునికి స్తోత్రం కలుగును. ఇది సబ్జెక్ట్ కాదు, పెద్ద పాయింట్ కాదు, చెత్తది. నా భార్య వివాహ సమయంలో వారి మేనమామలు మార్పు చెందలేదు కనుక, అన్యులు కనుక, విగ్రహారాధికులు కనుక, సాంప్రదాయానుసారం, అమ్మా ఆడపిల్లవి నీకు బంగారం పెట్టాలి, మేము మాకు చిన్నతనం లేకపోతే అరిష్టం, ఓ 20 కాసులో 30 కాసులో పెడతామమ్మా అంటే, నేను వేసుకోను కదా మావయ్య అనింది ఈ పిల్ల. వేసుకోకపోతే ఏమి, తీసుకో, సేవలో వాడుకో, మందిరం కొనుక్కో, మందిరం కట్టుకో, సేవలో వాడుకో. వేసుకోవద్దు, చీర మీద పెట్టి ఇస్తాం, పీట మీద కూర్చొని తీసుకో, ఫోటో తీసుకుంటాం, మాకు తృప్తి అయిపోద్ది. నువ్వు ఏమన్నా చేసుకో అంటే, వద్దులే మావయ్య నీకు పిచ్చా చేదస్తావా అని చెప్పాలి. కోప్పడితే మీరు ఏమన్నానండి, అది పెంటతో సమానంగా ఒకసారి అనుకున్న తర్వాత ఫోటో కోసమైనా చేతులు ఎట్టబట్టుకుంటాం పెంట అంది ఈ పిల్ల. పిచ్చి మిదిరిపోయింది మీకు, మీ సావు మీరు సావండి చిరాకు పడి వెళ్ళిపోయారు. ఈ సాక్ష్యం చెప్తే నేను శబాష్, వెరీ గుడ్ అన్నాను. దేవునికి స్తోత్రం. మాకు ఇల్లు లేదు, మాకు మందిరం లేదు, కొన్ని సంవత్సరాలు అద్దెల కొంపల్లో ఉన్నాం, పొద్దుకోకలు మీ ఏడిపోయిందని మమ్మల్ని బోల్డ్ మంది కొంపలు కాయలు చేయించారు, చెట్ల కింద ప్రార్థన పెట్టుకున్నాం, టెంట్ వేసి ప్రార్థనలు పెట్టుకున్నాం, విశ్వాసుల అరుగుల మీద ప్రార్థనలు పెట్టుకున్నాం. మీరు నమ్మరా, మా విశ్వాసుల కాలంలో మా చర్చి అడ్రస్ ఏదయ్యా అని ఏడిచి ప్రార్థన చేశారు. మీ ఈ వారం ఎక్కడ పెడుతున్నారు ప్రార్థన అనే పరిస్థితి, ఈ వారం ఎక్కడ పెడుతున్నారు ప్రార్థన అనేది పరిస్థితి. ప్రతి వారం ప్రకటించాలి, ఎందుకని ఇంటికాడ పెడతాడు, చీ కొడతాడు, మళ్ళీ వారు ఇంకో ఇంటికాడ పెట్టుకోవాలా. పరిస్థితులు అంత దారుణంగా ఉండేవి. అన్ని శ్రమలన్నా పడ్డాం కానీ పెంట మళ్ళీ ఇంటి మీద తెచ్చుకునే ప్రయత్నం చేయలే. ప్రభు కనికరించాడు, సమకూర్చాడు, ఏదో చిన్న మందిరం వేసుకుని బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తాను బిడ్డలారా, ఆది కాండము 35వ అధ్యాయము 3-4 వాక్యాలు చదివి పెట్టండి. శుద్ధీకరణలో ఆరోపణ, యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని. ఈ మాట అందరూ చెప్పండి, మిమ్మును మీరు. అయ్యా చెప్పాలి అమ్మలో రే పిల్లలు, మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, మనము లేచి ఏం చేశారు, వారు తమ యొద్దనున్న అది అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న అన్య దేవతల విగ్రహములను మాత్రమే కాక తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగింపగా. ఎందుకని? శుచిపరుచుకున్నారు. పాయింట్ అది. అమ్మా ఇక్కడ పని జరుగుద్ది అనుకున్నాం, ఆపత బుక్కల వాడా, కాపాడువాడా, కనికరించువాడా, కనికరించము అని ప్రార్థన చేస్తే కాపాడుతాడు అనుకున్నాం. ఈ పప్పులు ఉడకమంట బేతేలికి వెళ్ళాలంట. బేతేలు అంటే దేవుని మందిరం. మందిరానికి ఎట్లా పడితే అట్లా పోలేం కదా. మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, శుద్ధీకరించుకోండి అన్నాడు. ఎప్పుడైతే శుద్ధీకరించుకోమన్నాడో వెంటనే తాము విగ్రహాలు తీసేశారు, వస్త్రాలు మార్చుకున్నారు,
ఏం చేసి ఆభరణాలు కూడా తీసేశారు. అంటే ఆభరణములు తీసివేయుట వ్యక్తిగత సమర్పణలో భాగం కాదు, శుద్ధీకరణలో భాగం. గుర్తుపెట్టుకోండి, దయచేసి గుర్తుపెట్టుకోండి. తెలివితేటలు వాడి చమత్కారంగా మాట్లాడటం గొప్ప అనుకోవద్దు. వాక్యం అర్థం కానట్లు నటించొద్దు. శుద్ధీకరణలో భాగం అది. కానీ ఎవరి డెడికేషన్ వాళ్ళదండి. మీరు అట్లా మాట్లాడితే ఎట్లాగా? డెడికేషన్ కాదు, ఎవడు చెప్పాడు నీకు? మిమ్మును మీరు శుచిపరుచుకోండి అంటే తీసేశారు. ఇప్పుడు ఆభరణాలు విగ్రహాలకు సంబంధించినయా, యేసుప్రభుకు సంబంధించినయా? చెప్పండి గట్టిగా. యేసుప్రభు ఎప్పుడైనా సరే ముక్కు పుడకతో ఏంటి వెయ్యలే లోలకలో ఓలకలే అంటారుగా, ఏదోలే వాటితో ఈ నెక్లెస్లతో గాజులతో రింగులతో ప్రభు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రవక్త కానీ నీ కాదులే బైబిల్లో ఎవరికైనా దర్శనం ఇచ్చాడా? అంతటా యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? కంఠభూషణములతోనూ అంగుళీకములతోనూ గలగలగలగలమని ప్రత్యక్షమయ్యను. దేవుడికి అవి లేవుగా. మహిమ వస్త్ర పరివేష్టితో మహిమ వస్త్రధారిగా ప్రభు ఉన్నాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనల్ని కూడా ఏం చెప్పాడు? 1 తిమోతి 6:6, ఈ లోకములకి ఏమి తేలదేమి తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు కలిగి. ఆ మాత్రం దానికి వస్త్రం ఎందుకనే? చేదు కట్టు ఎక్కువ గుండెకాయ తక్కువ ఉండేవాడు భూమి మీద ఉంటాడు కనుక, అలాంటి వాళ్ళందరూ ప్రభువుకు ముందే తెలుసు కనుక ప్రభువారు అన్నము వస్త్రము కంపల్సరీగా కలిగి ఉండండి రా అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి, చెప్పు గట్టిగా. కడుపు నిండా అన్నం తిను, ఒంటి నిండా వస్త్రం వేసుకో, ఎక్స్ట్రా వద్దు. 1 కొరింథీ పత్రిక 12:24, సుందరములైన మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం అక్కర్లేదన్నాక మళ్ళీ మాట్లాడతావండి నువ్వు. బుద్ధిగా కొంచెం సార్, నేను మరీ దిగదుడుపులాగా వేసుకోలేదు సార్, సింపుల్గా వేసుకున్నాను. నీ సింపుల్ మండిపోను. అది విగ్రహాలకు సంబంధించింది కదా. పోనీ యేసు ప్రభు మీద ఆభరణాలు ఎప్పుడు చూడలేదు. పోనీ ఆభరణములు లేని ఏదైనా విగ్రహాన్ని చూసేవు నువ్వు ఎప్పుడైనా? ప్రతి దేవత ప్రతిమ ఆభరణములతోనే ఉంటుంది. ఆభరణములు విగ్రహములకు సంబంధించి, ఆ విగ్రహాలు వద్దన్నప్పుడు విగ్రహాలకు సంబంధించిన ఆభరణాలు మాత్రం ఎందుకు? కొంతమంది ఏమంటారంటే మంగళసూత్రం కానీ ఇట్లాంటివి కానీ ఆభరణాలు కాదు కదా, అది వివాహపు గుర్తులు కదా అంటారు. వివాహపు గుర్తులు ఏ సాంప్రదాయంలో? బైబిల్ సాంప్రదాయమా? మరి ఏ సాంప్రదాయమైన? భారతీయులం కాబట్టి భారతీయ సాంప్రదాయం పాటిస్తావా? పొరపాటు నేను దేవుడు ఆఫ్ఘనిస్తాన్ సేవకు పంపిస్తే తాలిబాన్ సాంప్రదాయమేనా? ఓమో, నీతో డేంజర్. నిన్నైతే ఫ్రాన్స్ మట్టికి పంపకూడదు, నీతో డేంజరు. నువ్వు ఏ దేశం పోతే అట్ట మారిపోయే ప్రమాదం నిన్ను దేవుడు ఏ దేశం పంపించినా బైబిల్ సాంప్రదాయం పాటించ. పిచ్చి పిచ్చి పనులు తెలివితే అట్లా పనిచేయ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఆభరణములు తీసివేయట సమర్పణలో భాగమా, శుద్ధీకరణలో భాగమా? ఈ విషయంలో జెఫన్యా శాస్త్రికే పట్టింపు ఉందా, యేసు ప్రభువుకు ఉందా? మాత్రం ఇతడిదే. నిర్గమకాండం 33:5 చదివి పెట్టినానా? నా ఇంకా సీరియస్ చూస్తున్నారు కొంతమంది ఆగమలక్కలో. 33:5. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక్క క్షణమాత్రము నేను మీ నడుమునకు వచ్చిన మిమ్మును నిర్మూలము చేసేదను గనుక మిమ్మును ఏమి చేయవలనో అది నాకు తెలియనట్లు మీ ఆభరణములు మీ మీద నుండి తీసివేయుడని చెప్పుమనెను. లేకపోతే తెలవదా దేవుడికి? మరే బైబిల్ మేము మనస్ఫూర్తిగా చదువుతావా, నమ్ముతావా ఆలోచించుకో. అమ్మాయిలకి ఏం తగ్గకుండా దిగదుడి పేసేసుకునే అబ్బాయిలు నన్ను చూడండి ఒకసారి. అమ్మలో మీరును వాక్యం ఏమంటుందంటే, ఇక్కడ కాంటెక్స్ట్ చూడండి, సందర్భం ఏంటంటే, మోషే కొండ మీద నుంచి రావడం లేట్ దానికి వీళ్ళు దూడ తయారు చేశారు. దూడ పెట్టుకొని డ్యాన్స్ కడుతున్నారు. డ్యాన్స్ బ్యాచ్ ఇది. ఇప్పటికీ మన కోటల్లో కూడా డ్యాన్స్ బ్యాచ్లు ఉంటున్నారు కొంతమంది. అదంతా దూడ బ్యాచ్ అనమాట.
ఈ దూడ బ్యాచ్ కొండ మించి రావాల్సిన వచ్చేదాకే ఉంటుంది. ఆయన వచ్చాక దూడ బ్యాచ్ పోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బరితెకి బండి దూడను పట్టుకొని పోయి మమ్మల్ని ఐగుప్తులోంచి విడిపించిన తర్వాత నీవు కావా ఇదా అని మంచి డ్యాన్స్ కడుతున్నారు అక్కడ. కొరియోగ్రఫీ. ఏం గ్రఫీ? ₹1,00,00,000 మాట్లాడి చెప్తా, గుండెకాయలు పెట్టుకో. యేసు రక్తం లోకంలోంచి సంఘాన్ని ప్రత్యేకపరిచింది, బయటికి తెచ్చింది. కొరియోగ్రఫీ లోకాన్ని మళ్ళీ సంఘంలోకి తెచ్చింది. ఈ ₹1,00,00,000 మటు గుండెలో పెట్టుకో. యేసు రక్తం లోకంలోంచి మనల్ని బయటికి తెచ్చింది, కొరియోగ్రఫీ లోకాన్ని మళ్ళీ సంఘంలోకి తెచ్చింది. నువ్వు ఉంచుకుంటావా వెళ్ళగొడతావా నీ చేతిలో ఉంది. ఉంచుకుంటే తూగుతారు సంఘమే, వెళ్ళగొడితే స్మరణ యేసు రక్తం ఇచ్చి ఆలోచించుకో. ఆమె వీళ్ళు దూడను విగ్రహం చేసినప్పుడు దేవుని కోపం రగులుకొని ఎంతమంది చనిపోయిన రోజున? ఇంచుమించు 3,000 మంది కదా. ఎవరు చంపారు? లేవీయులు. వారి చేతులు కట్కలతో నరికేది. అక్కడ సీన్ ఎలా ఉందంటే 3,000 తలకాయలు తెగిపడ్డాయి. అక్కడ ముండేలు ఇంకా కొట్టుకుంటున్నాయి, రక్తం ప్రవహిస్తుంది. 3,000 మంది తలకాయలు నరికితే రక్తం ఎట్లుంటుందండి? లేవీల చేతులు కత్తులు రక్తానికి తడిసిపోయి అతుక్కుపోయినాయి చేతులకి. తెగిపడిన తలకాయలు ముండేలు 3,000. వీళ్ళ చేతిలో కత్తులు, ప్రవహిస్తున్న రక్తం, భయకంపితులను ప్రజలు ఎక్కడికక్కడ ఆగిపోయారు. ఇది సీన్. అక్కడ నిశ్శబ్దం, ఎవరు మాట్లాడలా. అలాంటి పరిస్థితుల్లో మెల్లిగా కొంతసేపటికి ఓపిక తెచ్చుకొని, అయ్యో నువ్వు వారి పాపములు పరిహరించితేనే సరి, లేకపోతే నా పేరు కూడా తీసేయని ఏడిచాడు మోషే. అది సందర్భం. అది అప్పుడు ఏడిస్తే మోషే ప్రభు అన్నాడు, సరేలే క్షమించానులే పోనీ, నీ మొహం చూసి వదిలేశాను పో అన్నాడు. నిజంగా క్షమించావా అన్నాడు. క్షమించాను అన్నాడు. అట్లయితే మాతో రా అన్నాడు. నేను రానన్నాడు. సీన్ అది. మీరు 1కి 100 సార్లు చదువుకోండి, 1000 సార్లు చదివి చెప్తున్నాను మీకు నేను. సందర్భం అది. అలాగైతే నువ్వు మాతో రా అన్నాడు. నేను రాను, మీరు వెళ్ళండి అన్నాడు. అటైతే నీకు మా మీద కోపం బాలా, మమ్మల్ని క్షమించలేదు అన్నాడు. పిచ్చి మాట్లాడబాకు, నీకు క్షమించాను అన్నాను కదా పొండేగా అన్నాడు. నువ్వు క్షమిస్తే మాతో రావడానికి ఇబ్బంది అంటే చెప్పాడు. ఇబ్బంది ఏంటో. ఏంటది? మీరు లోబడనొల్లని ప్రజలు. క్షణమాత్రం మీ మధ్యలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తాను నేను. మిమ్మల్ని చంపకూడదని రావట్లేదు తప్ప ప్రేమ లేక కాదు. వస్తే మీరు ఏదో పనికి మళ్ళీ పని బుద్ధి లేని పని చేస్తారు, చంపేస్తాను. ఎందుకు? చూసి చూడట్టుగా వదిలేస్తాను, వెళ్ళిపోంటారు అన్నాడు. అట్టు కాదయ్యా, నువ్వు అట్లా అంటే ఎట్లయ్యా, నువ్వు మాతో రా అయ్యా, ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యి. ఇక ఈ మనిషి అడ్డం పడి ఏడితే ఇక వదలడుగా ఎవరైనా, ఇక వదలడు. అదే పనికి ఏడుస్తుంది. సర్లే అనిపించాడు దేవుడితో. అయితే రా అంటే అట్ట కాదు. మీ ఒంటి మీద నుండి ఆభరణములు తీసివేయుడి, మిమ్మును ఏమి చేయవలనో అప్పుడు ఆలోచిస్తాను. 3,000 మంది చచ్చినా, రక్తం ప్రవహిస్తున్నా, ఇన్ని లక్షల మందికి అడ్డుపడి మోషే ఏడుస్తున్నా, నా పేరు కూడా తీసేయమని చెప్తున్నా, ఇంకా ఆభరణాలు తీయలేదని నేను మీతో రానన్నాడు. అసలు ఆయన ఎంత సీరియస్ పాయింట్ అండి ఆభరణాలు తీయటం. పెంతుకొస్తుపోతే గొంతుకొస్తుపోతే పనికి మళ్ళీ మాట్లాడతాడు ఒక్కొక్కడును. ఎవడండి పెంతుకొస్తాడు? ఒకడు పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టారా వివేకులైన గలతీయులారా? లోత్రనైనా, సిఎస్ అయినా, బ్యాప్టిస్ట్ అయినా, పెంతుకొస్తే అయినా, హెబ్రోన్ అయినా, ఎవరైనా ఒక్కటే. మనిషి అన్నాక ఒక పేరు ఉంటుంది, సంఘానికి ఒక పేరు ఉంటుంది. అంతకన్నా విభేదాలు అందరూ ఒకటే. మిమ్మును ఏమి చేయవలనది నాకు తెలియనట్లు మీ వంటి మీద ఆభరణాలు తీశాయి. అసలు మీ గురించి ఆలోచించేది అప్పుడు మొదలు పెడతాయి, ఇప్పుడు కాదు. అసలు తీసిపడే. ఆభరణములు తీసివేయట ఇంపార్టెంటా కాదా? అర్జెంటా కాదా? నీకు దేవుడి మీద విశ్వాసం కరెక్ట్గా ఉంటే చేస్తావు. నీకు విశ్వాసం ఉండదు, అమ్మ నన్ను అందరు పేదలు అనుకుంటారండి, నన్ను విధవరాల్లాగా చూస్తారండి, సంబంధాలు రావండి. నీ తలకాయ ఇంతకన్నా పెరగల, డెవలప్ అవ్వలా. నీ తలకాయ ఇంత ఉంది, పిట్ట మీద పిట్ట ఇంత పెరగల, నీకు పెరగలేదు. నీ దేవుడి కెపాసిటీ ఏంటనుకుంటున్నావు? అసలు నీ దేవుడు సామర్థ్యం ఏంటనుకుంటున్నావు?
తన మాటకు లోబడి ఒకడు ముందుకు వస్తే ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చాడు సార్. ఏం మాట్లాడతా? నీ దేవుడు ఏమనుకున్నావు? సర్వశక్తి గల దేవుడు అయినా ఒక వ్యక్తిని ఒక దేశంగా మార్చడమే కాదు, సమస్త దేశములు అతని యందు వర్ధిల్లున్నట్లు చేశాడు. జానబెత్తడు దేశం అండి. నల్లరేగడి భూమి కనపడుద్ది ఎక్కడైనా? సస్యశాల భూమి ఉందా అసలు? ప్రవహించే సెలయేరు కనపడద్దా? ఒక కాలువ కనపడద్దా? ఒక మంచి రిజర్వాయర్ కనపడద్దా? శుద్ధ నేల, కొండలో గొట్లో, సవిటి పర్ర, వంకాయ పొట్లకాయ ఎంత ఉంది. బొరపు చెక్కిపోయింది నాకు. నేను అడిగా నా గైడ్ని పట్టుకొని, మీ దేశంలో అంతా బాగుంది, చమత్కారం బాగా ఎక్కువ మీకు ఏటన్నాడు. దీని పేరే వంకాయ రంగు అని పేరు. పొట్లకాయని వంకాయ రంగులో కాయించి తెలగా అన్నాను. అలా కాయించాక ఇదేంటి అన్నాడు. ఇది వంకాయ అన్నాడు. ఇది వంకాయ ఇంత పొడుగుందండి పొట్లకాయ అనుకున్నాను నేను. అమ్మ బాబాయ్, ఏ నేల మీద పండించారు? సవిటి పర్ర, ఇసుక పర్ర, శుద్ధ నేల. ఏంటంటే ఆశీర్వాదం. సుమారు 175 నోబెల్ ప్రైజ్లా యూదులకి. ప్రపంచంలో ప్రతి ఇన్వెన్షన్ మ్యాక్సిమం ప్రతిదీ ఆడి పేరు మీద ఉందా? 2000 సంవత్సరాలుగా రోజు బాంబుల మోత, యుద్ధాలు, గొడవలు జరుగుతున్న, ఎప్పుడు రామని కాచుకున్న ఒక దేశం. ప్రపంచంలో అత్యధిక పర్యాటకులు వెళ్తున్న దేశమే అదేనా? అద్భుత పాలరాతి కట్టడమగు తాజ్మహల్ కన్నే అమాయకంగా ఉండే, ప్లాస్టరింగ్ కూడా లేని, వంగి దూరాల్సినటువంటి అమాయకమైన తెరవబడ్డ ఖాళీ సమాధికే డిమాండ్ ఎక్కువ. అరే ఏం చెప్పాలి సార్ మీరు అసలు? ఒకరిని దేవుడు డెవలప్ చేయదలుచుకుంటే దానికి అడ్డు ఉండదు అసలు. పేపచ్చమండి. అమ్మ సంబంధం రాదు, అమ్మ బోడిగా అనుకుంటారు, నన్ను విధవరాలు అనుకుంటారు. పిచ్చి మొహం మాటలని. నీకెందుకు? నేను దేవదూతలు నువ్వు విధవరాలాగా. నీ ఏడుపు అలాగే ఏడిచింది, నీ మాటలన్నీ అలాగే ఏడిచినాయి. నేను ఇప్పుడు దేవదూతలాగా ఉన్నాను అనుకోవచ్చు, అనుకో. నేను విధవరాలాగా ఉన్నాను, నేను విధవరాలాగా ఉన్నాను, నీ ఒప్పుకోలు మండిపోను. ఎప్పుడు ఇదే మాట. మంచి మాట రాదు నోటికి, అన్ని పనికి మళ్ళీ మాటలు. శుద్ధీకరణలో 6వ మాట ఆమేన్. ఇదంతా ఎవరికి ఉండాలి సార్ క్వాలిటీ? సేవకుడికి. ఏమీ లేదు, 4 ముక్కలు నేర్చుకొని రోడ్డు ఎక్కేస్తావు పేనం తీటాకి. గుడార క్రమంలో సేవ చేయాలి. గుడార క్రమంలో ఫస్ట్ బలిపీఠం, నెక్స్ట్ గంగాలం. 7.1 పేతురు 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. బంగారము ఎలాగూ అగ్ని చేత పరిశుద్ధపరచబడునో మీ విశ్వాస జీవితం శ్రమల చేత పరీక్షింపబడును, పరిశుద్ధపరచబడును వాక్యం తెలియజేస్తుంది. అంటే 7వ శుద్ధీకరణ ఏంటి చెప్పండి? శ్రమలు. మరి భక్తి ఎంత నెక్కచ్చిగా చేస్తే వచ్చే శ్రమలేగా. మరి శుద్ధీకరణ ఎంత సీరియస్గా తీసుకుంటే వచ్చేది శ్రమలేగా. మరి ఆ శ్రమలు కూడా శుద్ధీకరణగా ఉపయోగపడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శుద్ధీకరణ కొరకే శ్రమ పడితే ఆ శ్రమ కూడా ఇంకా శుద్ధీకరణ చేస్తుందట. -(-) లాగా అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, మనము గుడార క్రమములో సేవ చేయాలంటే మొదటిది మనకు సంపూర్ణంగా సమర్పణ ఉండాలి. రెండవది ఒక పరిపూర్ణమైన శుద్ధీకరణలోకి రావాలి. ఈ క్రమాలు లేకుండా మనం సేవ చేయకూడదు. ఇష్టానుసారంగా చేయడానికి ఇది మహిమ కలిగిన సేవ. మట్టి మనిషిని మహిమకు సిద్ధపరచవలసిన సేవ. ఇప్పుడు చాలామంది అంటారు, ఆ రకంగా అయితే ఎవరు చేస్తారు ఇప్పుడు సేవ అంటారు. చాలా తప్పు. నువ్వు చెయ్యి.
నువ్వు చేయి. 30 లక్షల మందిలో మోషేలాగా ఎవడు చేయలా? చేశాడు ఆయన. ప్రభు వాడుకున్నాడు. పౌల్లాగా ఎవడు పరిగెత్తలా? ప్రభు వాడుకున్నాడు. ఆమె నువ్వు చేయవయ్యా. నువ్వు ఎంచుకున్న దారి సరైనది అయితే, దేవుడు చూపించింది అయితే, దేవుడు చెప్పింది అయితే, నువ్వు ఒక్కడవే పాటించాల్సి వచ్చిన పాటించాలంతే. రాజీ పడద్దు. దయచేసి ఒక్క మాట తీసుకోండి. 7 అనుభవాలు చెప్పాను శుద్ధీకరణలో మీకు నేను. 1, 2, 3. ఈ 3 అందరూ పొందేసే ఉంటారు. ఓకే. ఇక 4 వాక్యపు స్నానం అవుతుందా నీకు? 5, 6, 7. హల్లెలూయా. మనం ఇలా అయితే ఇప్పుడు మందిరంలోకి ప్రవేశించగలం. సేవ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బలిపీఠం దగ్గర అంగీకరించబడ్డాం, గంగల శుద్ధీకరించబడ్డాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సేవ. ఆమేన్. చేద్దామా సేవ? మందిరంలోకి వద్దామా?